కూల్చేసిన వాళ్ళ ఇళ్ళ కోసం వాళ్ళ కొంచెం దాపుగా ఉంటుందని చెప్పేసి బ్యానర్లు తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇప్పుడు కూల్చేసారు కదా, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? బాగానే రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. ఫుడ్ ఎట్లా? ఏం లే, ఇక్కడనే ఉంటున్నాం. ఏం తింటలే. ఏం తింటలేరు మరి? ఎట్లా వండుకుంటారా? ఏం చేస్తారు? ఏం వండుకుతారా? 3 రోజులు అయింది. 3 రోజులు అవుతుందా? మరి మీకు ఏం కావాలంటారు? గవర్నమెంట్ ఏం అడుగుతున్నారు? మాకు ఇల్లులు కావాలి, జాగా కావాలి. జాగా ఇస్తే మేము ఎక్కడన్నా వస్తాం. మీ డాడీ ఏం చేస్తాడు? మా డాడీ కూలి పని చేస్తుంటాడు. కూలి పని చేస్తారా? మీ మమ్మీ? మా మమ్మీ ఇప్పుడు వెళ్ళిపోయారా కూలికి? పోలే, ఇప్పుడు పోలే ఇక. ఏమేమి సామాన్లు ఉంటాయి మరి? ఇప్పుడు మీ పుస్తకాలు ఏమైనా ఉన్నాయి ఇంట్లో? ఉన్నాయి, పోయినాయి. కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దీంట్లోతో ఏం చేస్తావు? బ్యాండర్లు ఇంటికి తీసుకొని పోతాం. తిన్నావా? తినలే. ఎందుకు? వండలే? ఎందుకు? సామాన్లు పోయినాయి. ఎన్ని రోజులు అవుతుంది తినక? 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది. వర్షం వచ్చినప్పుడు ఎట్లుంటున్నావు మరి? ఇక్కడ బయటనే పంటున్నాం. నిద్ర వస్తుందా? వస్తలే. దోమలు కరుస్తున్నాయా? కరుస్తున్నాయి. మరి ఏమడుగుతున్నావు మరి? మీ సార్ వాళ్ళు అన్ని ఇల్లు ఊళ్ళో కొట్టారు కదా, మీ వాళ్ళు మొత్తం బయట ఉంటారు, నువ్వు ఉంటున్నావు. బడికి పోతున్నావు? లేదు. బడిలో చేయను కాలే? మరి మీకు ఏం కావాలని అడుగుతున్నావు? ఇల్లు కావాలి. బడొద్దా? వద్దు. జాగా చూపిస్తుంటాం. చదువుకోవా? చదువుకుంటా. ఏమవుతావు పెద్దగానక? పోలీస్ అవుతావు. మరి పోలీస్ కావాలంటే నీకు ఒక మంచి ఇల్లు ఉండాలి కదా. చిన్న గుడిసె కట్టుకున్నా. మా నాన్న చచ్చిపోయిండు. మా అమ్మ, నేను, మా అక్క, మా అమ్మమ్మ బయటనే పంటున్నాం రోజు. మీ సొంత ఊరు ఎక్కడ? కోదాడ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ వాళ్ళు వచ్చి? చాలా రోజులు అవుతుందా? ఉన్నారా మీ అమ్మ ఇట్లా? ఉంది. ఏది? వాడ. మీ ఇల్లు గుర్తుపట్టి నీకు వస్తుందా ఇప్పుడు? మీ ఇల్లు ఉందా ఇప్పుడు? మొత్తం కూల్చేసిరా? మొత్తం కూల్చేస్తాం వల్ల చిన్న గుడిసె కట్టుకున్నాం. సరే.